6 పేపర్స్ మనకి, అంటే హెవీ లెంతీ సిలబస్, చాలా పెద్ద సిలబస్. దాన్ని ఎట్లా డివైడ్ చేసుకున్నట్టే రోజుకి ఎన్ని గంటలు ప్రిపేర్ కావాల్సిన ఆవశ్యకత ఉంటుంది, ప్లస్ ఒకే రోజు మల్టిపుల్ సబ్జెక్టులు చదివే వాళ్ళ, లేదా ఈరోజు ఒక సబ్జెక్టు లేదా రేపు ఒక సబ్జెక్టులు, లేదా వరుసగా ఎట్లా ప్రిపేర్ అయ్యారు? మీ ప్రిపరేషన్ విధానం ఎట్లా ఉండేది? నా ప్రిపరేషన్ అయితే నేను ఒక సబ్జెక్టు స్టార్ట్ చేస్తే అది ఎండ్ చేసే వరకు ఆ సబ్జెక్ట్లోనే ఉంటాను సార్. ఓకే. కానీ కొంతమంది ఏంటంటే ఒకరోజు అంటే టైం డివైడ్ చేసుకొని స్లాట్ల లాగా పెట్టుకొని ఒక్కొక్క సబ్జెక్టు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఒకే రోజు 2-3 సబ్జెక్ట్ అట్లా మనకు ఏది ఈ 4-5 మంత్స్లో మన సిలబస్ని ఒక 2 times 3 times రివిజన్ చేసే అవకాశం దొరికింది. లాస్ట్ 15 days సంబంధించి మనం ప్రధానంగా చూసినట్లయితే హెవీ సిలబస్ కాబట్టి ఒకసారి రివిజన్ చేస్తే మనం మంచిగా ఆన్సర్స్ రాసే అవకాశం ఉంటుంది. ఆ 15 daysలో మీ యాక్షన్ ప్లాన్ ఎట్లా, ఏ విధంగా ఉండేది? ఆ 15 daysలో నేను ఆల్రెడీ రాసిన నోట్స్ ఉంటాయి సార్, అవే రివైజ్ చేసేవాడిని. అండ్ ఆ నోట్స్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ థీమ్స్ ఉంటాయి సార్, అవి ఖచ్చితంగా రివైజ్ చేసుకొని వెళ్ళాను. ఓకే, ఇప్పుడు మనకు ఒకసారి పేపర్ వైజ్గా వద్దాం. ఇప్పుడు ఈ లాస్ట్ అంటే 2nd, 3rd, 4th, 5th, 6th పేపర్స్ వేరు, ఫస్ట్ పేపర్ వేరు. ఇప్పుడు ఫస్ట్ పేపర్కి మీ స్ట్రాటజీ ఏ విధంగా ఉండేది? ఫస్ట్ పేపర్కి నేను ఆల్రెడీ అంటే ఈ సివిల్స్లో ఈ ఎస్ఏ పేపర్స్, టాపర్ కాపీస్ ఇవన్నీ రాసిన ఎక్స్పీరియన్స్ ఉంది సార్. సో దానివల్ల ఏంటంటే నాకు ఒక ఫ్రేమ్వర్క్ అనేది ముందే వచ్చు. దాన్ని నేను ఏం చేశానంటే తెలంగాణకి రిలేటెడ్ కంటెంట్ ఉంటుంది కదా సార్, దాన్ని నేను దీంట్లో ఇన్కార్పొరేట్ చేశాను. ఓకే, అట్లా మనకి ఈ 3 సెక్షన్స్ మంచిగా రాయగలిగారు. ఎట్లా జనరల్ ఎస్ఏలో ఎన్ని మార్కులు సాధించగలిగారు? జనరల్ ఎస్ఏలో 69.5 వచ్చాయి సార్. ఓకే, 69.5 వచ్చినాయి. దానికి అట్లా రావడానికి ముందు నేను అంటే ఇంట్రడక్షన్, ఎనెక్డాట్ కానీ కోర్ట్ కానీ ఇట్లా వీటితో స్టార్ట్ చేశాను సార్. సేమ్ యూపీఎస్సీ ప్యాటర్నే ఫాలో అయ్యాను. ఓకే, దాని తర్వాత ఒక లింకింగ్ పారాగ్రాఫ్ అని ఇట్లా మనకు ఒక స్ట్రక్చర్డ్ వేలో రాసుకోవచ్చు సార్. ఆ లింకింగ్ వర్డ్స్ కానీ అవన్నీ యాడ్ చేసుకుంటూ. ఓకే, ఎస్డిజి గోల్స్ అని లేకపోతే ఇట్లా అంటే లైక్ పిఎం గారి వర్డ్స్ కానీ అట్లాంటి. ఓకే, ఇప్పుడు ఈ 3 సెక్షన్లలో మనకి ఫైనల్ సెక్షన్లో మనకి అటు హ్యూమన్ రిసోర్స్ సంబంధించి కానీ లేదా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఎస్సే ఉన్నది. దానికి ఏమైనా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకున్నారా? సైన్స్ అండ్ టెక్నాలజీకి ఆల్రెడీ లైక్ మెటీరియల్స్ అని ఆల్రెడీ ఉన్నాయి సార్. ఓకే, అదే మెటీరియల్స్ ప్లస్ నేను రాసుకున్న నోట్స్, ఓకే, ఇవి రెండే నేను ప్రైమ్గా పెట్టుకొని ఉన్నా. ఓకే, ఇప్పుడు ఫస్ట్ పేపర్ సంబంధించి 69.5 వచ్చినాయి, మంచి మార్కులు వచ్చినాయి, వెరీ గుడ్. నెక్స్ట్ సెకండ్ పేపర్లో మీరు ఈ తెలంగాణ యూపీఎస్సీ ప్రిపేర్ అయింది కాబట్టి తెలంగాణ హిస్టరీ ఉంటుంది, అటు జాగ్రఫీలోకి వస్తే తెలంగాణ జాగ్రఫీ ఉంటుంది. దీనికి ప్రత్యేకంగా మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? టోటల్ సెకండ్ పేపర్లో ఎట్లా చదివితే మనకు మంచి మార్కులు వస్తాయి? వీటికి నేను తెలుగు అకాడమీ బుక్స్ని నేను బేస్ చేసుకున్నాను సార్. ఓకే, ఏది హిస్టరీ, తెలంగాణ హిస్టరీ అండ్ తెలంగాణ జాగ్రఫీ. ఓకే, వీటి నుంచి నేను ఆల్రెడీ నోట్స్ రాసేసి ఉంచుకున్నాను సార్. దానివల్ల ఏంటంటే నాకు లాస్ట్ 15 daysలో చాలా ఈజీ అయింది. ఓకే, ఇప్పుడు సెకండ్ పేపర్లో ఎన్ని మార్కులు వచ్చినాయి మనకు? సెకండ్ పేపర్లో 86 వచ్చాయి సార్. 86, వెరీ గుడ్ మార్క్స్. నెక్స్ట్ థర్డ్ పేపర్లో మనకిటు సొసైటీ, పాలిటీ, నెక్స్ట్ గవర్నెన్స్, ఈ పేపర్కి సంబంధించిన ఇంకా నెక్స్ట్ ప్రిపరేషన్ అయ్యే అభ్యర్థులు ఎట్లా పాటిస్తే మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది? పాలిటీ నేను లక్ష్మీకాంత్ నుంచి చదివాను సార్. దాని తర్వాత గవర్నెన్స్ అండ్ సొసైటీ వచ్చేసి లైక్ వాటికి కూడా నేను అకాడమీ బుక్సే చదివాను. ఓకే, వీటి నుంచి మళ్ళీ నేను నోట్స్ అన్ని సబ్జెక్ట్స్కి కూడా నోట్స్ అయితే కంపల్సరీ పెట్టుకున్నాను సార్. ఓకే, దానికి కావాల్సిన స్టాట్స్ కానీ లేకపోతే కోడ్స్ కానీ వాటికి అన్నిటికి కూడా ఐబీసీ ఫార్మాటే ఫాలో అయ్యాను సార్. ఓకే, ఇప్పుడు సొసైటీ, ప్రత్యేకించి సొసైటీలో మనకు అనేక రకాలైన రిపోర్ట్స్ ఉంటాయి, కొంతమంది శాస్త్రవేత్తలు వాళ్ళ నేమ్స్ ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటాయి, దానికి ఏమైనా ప్రత్యేకంగా? దానికి నేను అయితే మామూలుగా మనకి న్యూస్ పేపర్లలో వస్తుంటాయి సార్. లైక్ మనకి రేప్ అనేది లైక్ అంటే 1 hourకి ఇన్ని రేప్స్ జరుగుతున్నాయి ఇండియాలోని. నెక్స్ట్ కొంతమంది సోషియాలజిస్టులు కానీ వీళ్ళందరూ కూడా కొన్ని చెప్తూ ఉంటారు. ఓకే, సో అంటే ఇండియన్ సిటీస్ ఆర్ వర్స్ట్ ప్లేస్ ఫర్ ఉమెన్ అని, అలాంటివన్నీ కూడా నేను అంటే ఎప్పటికప్పుడు న్యూస్ పేపర్ల నుంచే రాసుకునేది. అంటే ఎప్పటికప్పుడు న్యూస్లో కరెంట్ అఫైర్స్లో వివిధ రిపోర్ట్స్ ఏ విధంగా వచ్చాయో వాటిని నీకు క్వశ్చన్కి ఎక్కడైతే ఉపయోగపడుతుందో ఆన్సర్ రాసేటప్పుడు ఉపయోగించుకునేది. ఓకే, ఈ థర్డ్ పేపర్లో ఎన్ని మార్కులు వచ్చినాయి? థర్డ్ పేపర్లో నాకు 95.5 వచ్చాయి సార్. నెక్స్ట్ ఫోర్త్ పేపర్ సంబంధించిన ప్రిపరేషన్ విధానం? ఎకనామీ, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ ఉంటాయి సార్. అండ్ ఎన్విరాన్మెంట్ కూడా ఉంటుంది. ఇండియన్ ఎకానమీకి నేను మన ఇండియన్ ఎకనామిక్ బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే బడ్జెట్ 2 చదివాను. దాని తర్వాత తెలంగాణ ఎకానమీకి తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే ఒకటి చదివాను సార్.
వీటి నుంచి మళ్ళీ నేను నోట్స్ రాసుకొని వీటి నుంచి ఏ క్వశ్చన్స్ ప్రాబబుల్ క్వశ్చన్స్ అని ఫ్రెండ్స్తో డిస్కస్ చేశాను సార్. దాన్ని బట్టి నేను ముందుకెళ్ళాను. ఫోర్త్ పేపర్లో వచ్చిన మార్కులు? ఫోర్త్ పేపర్లో నాకు 89 వచ్చాయి సార్. అరే ఇప్పుడు ఈ లాస్ట్ మిగిలిన ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ అండ్ మూమెంట్ చూస్తే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో పోయినసారి అందరూ కూడా ఈ డాటా ఇంటర్ప్రిటేషన్ అనేది చాలా ఇబ్బందికరంగా వచ్చినాయి కాబట్టి ఈ ఫిఫ్త్ పేపర్ అనేది నెక్స్ట్ ఎగ్జామ్ చదివే వాళ్ళు ఎట్లా చదవాల్సిన ఆవశ్యకత ఉన్నది, తమరు ఎట్లా ప్రిపేర్ అయ్యాడు? నేను అంటే నా బ్యాక్గ్రౌండ్ ఇంజనీరింగే ఉండే కలిగిందని నాకు డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది కొంచెం ఈజీగానే వచ్చింది సార్. ఆల్రెడీ సివిల్స్లో CSAT పేపర్ వీటన్నిటి వల్ల కొంచెం ఈజీనే అయింది సార్. నేను 13 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను. 13 క్వశ్చన్స్? అవును సార్. సో నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఏం చేయాలంటే మనకి ఈ ఇయరే చాలా టఫ్ వచ్చింది సార్. అవును. సో వాళ్ళు దీనికన్నా ఎక్కువ టఫ్ ఉండాలంటే ఈవెన్ లైక్ క్యాట్ లెవెల్ కన్నా కూడా ఎక్కువే ఉండొచ్చేమో అన్నట్లుంది. ఓకే. సో మనం ఆ లెవెల్లోనే ప్రిపేర్ అవ్వాలి సార్. అంటే ఎక్కువ డెప్త్కి వెళ్ళిండి క్వశ్చన్స్ డెప్త్కి వెళ్ళింది. అండ్ ఇంకోటి మనం ఫాస్ట్ కూడా చేయాలి. ఎస్, టైం ఇంపార్టెంట్. ఒక్క క్వశ్చన్కు మనకి ఇచ్చింది 2 మార్కులే, బట్ టైం మాత్రం 10 minutes కంటే ఎక్కువ పడుతుంది ఒక్క క్వశ్చన్. ఓకే. సైన్స్ అండ్ టెక్నాలజీ? సైన్స్ అండ్ టెక్నాలజీకి నేను అంటే కరెంట్ అఫైర్స్ నుంచే బాగా నోట్స్ చేసుకున్నాను సార్. ఓకే. మనకి గగనయాన్ కానీ ఇలాంటివన్నీ కూడా మనకి బేసిక్గా ఈసారి సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే సిలబస్ నుంచే డైరెక్ట్గా ఇచ్చేసారు. అవును. సో ఆ సిలబస్ని మనం ప్రిపేర్ అయితే సరిపోద్ది. ఓకే. ఈ ఫిఫ్త్ పేపర్లో వచ్చిన మార్కులు ఎన్ని? ఫిఫ్త్ పేపర్లో నాకు 54 వచ్చాయి సార్. ఓకే. నెక్స్ట్ లాస్ట్ తెలంగాణ మూమెంట్, ఇది యూపీఎస్సీ ప్రిపరేషన్ కాబట్టి కొద్దిగా మీ కొత్త సబ్జెక్టు, దీని పట్ల ఎట్లా మీ ప్రిపరేషన్ విధానం ఉంది, నోట్స్ ఎట్లా తయారు చేసుకోవడం జరిగింది? దీని పట్ల నేను తెలుగు అకాడమీ నుంచే ఆల్రెడీ నోట్స్ రెడీ చేసుకున్నాను సార్. ఓకే. అది కాకుండా మిగతా టెస్ట్ సిరీస్లు కానీ వీటి నుంచి కొంచెం అసలు ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయి, ఎందుకంటే ఇది కొత్త సబ్జెక్ట్ కనుక నాకు ఎట్లా వస్తున్నాయి, నేనేం చేయాలి, వాళ్ళు ఎట్లా రాస్తున్నారు అనేది, అండ్ అట్లా కాకుండా మా ఫ్రెండ్స్ నుంచి కూడా వాళ్ళు ఆన్సర్స్ ఏ విధంగా రాశారు దాన్ని నా ఆన్సర్స్తో కంపేర్ చేసుకున్నాను సార్. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఈ అన్ని పేపర్లకు సంబంధించి లాస్ట్ పేపర్లో ఎన్ని మార్కులు రావడం జరిగింది? తెలంగాణ మూమెంట్లో నాకు 79 వచ్చాయి సార్. అయితే ఇప్పుడు ఈ అన్ని పేపర్లు వివిధ పేపర్లు ఎట్లా ప్రిపరేషన్ విధానం మనం డిస్కస్ చేసినాం. అసలు ఆన్సర్ రాసే విధానంలో పాటించాల్సిన మెలకువలు ఏమైనా చెప్పగలుగుతారా? అంటే ఫస్ట్ థింగ్ అయితే మనం ఇంట్రడక్షన్ రాయాలి సార్. ఆ ఇంట్రడక్షన్ అనేది ఖచ్చితంగా ఆ క్వశ్చన్కి రిలేటెడ్గా ఉండాలి. లైక్ ఒక డెఫినేషన్, ఒక స్టాట్ ఇచ్చుకుంటూ దాని తర్వాత ఇంట్రడక్షన్ నుంచి బాడీకి వెళ్ళేటప్పుడు ఒక కనెక్టింగ్ లైన్ రాయాలి సార్. ఓకే. దాని తర్వాత మనం బాడీ రాసేటప్పుడు లైక్ 10 మార్క్స్ క్వశ్చన్స్ కనుక మినిమం 10 పాయింట్స్ ఉండే విధంగా చూసుకోవాలి సార్. 3 పేజెస్ ఇస్తారు ఒక్కొక్క క్వశ్చన్కి. అవును. 3 పేజెస్ కనుక ఒక్కొక్క అంటే మనకి ఈవెన్ వాటిలో కూడా క్వశ్చన్స్లో కూడా క్రిటికల్ ఎగ్జామిన్, అనలైజ్, ఇట్లా కీవర్డ్స్ ఉంటాయి సార్. ఆ కీవర్డ్స్ని మనం ఖచ్చితంగా వాటికి అంటే ఏం రాయాలి అనేది మనకి ఆల్రెడీ ముందే తెలియాలి సార్. ఓకే. దాని తర్వాత 10 పాయింట్స్ ఇచ్చుకుంటూ ప్రతి పాయింట్కి కూడా మనం ఎగ్జాంపుల్ ఆర్ కేస్ స్టడీస్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి సార్. ఓకే. అలా ఇస్తుంటే మనకి ఆన్సర్ కూడా చాలా కాంప్రహెన్సివ్గా కనబడిద్ది, ఎఫెక్టివ్. మళ్ళీ నెక్స్ట్ కంక్లూజన్కి మనకి కొన్ని లైక్ SDG రిపోర్ట్స్ అని, లేకపోతే PM మన్ కీ బాత్ అని, లేదంటే ఫ్యూచరిస్టిక్గా ఒక చాప్టర్ నుంచి ఒక చాప్టర్కి వెళ్ళేటప్పుడు తెలంగాణ మూమెంట్లో కూడా ఒక చాప్టర్ నుంచి ఇంకో చాప్టర్కి వెళ్ళేటప్పుడు అదే మనకి కంక్లూజన్ అయింది సార్.